Hi, hello, welcome back to our channel, Mana Happy Life. See, just imagine there are two teams, Team A and Team B. First మీరు చూస్తున్నదేమో Team A. Team Aలో లీడర్ టైంకి వాల్యూ ఇస్తారు, అట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ ఎలా చేయాలో గైడ్లైన్స్ ఇస్తారు అండ్ కమ్యూనికేట్ చేస్తారు, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఉండేటట్లు చూసుకుంటారు. అదే టీమ్ బిలో ఉన్న మెంబర్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండదు, నాలెడ్జ్ షేరింగ్ ఉండదు, అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఉండదు. సో ఆటోమేటిక్గా కెరీర్లో గ్రోత్లో టీమ్ ఏనే విన్ అవుతుంది. ఎందుకంటే టీమ్ బిలో ఎక్కువగా జెలస్ అండ్ ఈగోతో నిండినటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ చిన్న స్టోరీ ద్వారా మీకు ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ అర్థమై ఉండాలి. టైంని జస్ట్ మనం వర్క్ కోసం మాత్రమే ఉపయోగించకూడదు. టైం హ్యాస్ వాల్యూ. ఆ టైం విలువ ఒకసారి నువ్వు చేసే పని అయి ఉండొచ్చు, లేదా నువ్వు గడిపే క్షణాలు అయి ఉండొచ్చు, లేదా నువ్వు మెయింటైన్ చేసేటువంటి రిలేషన్స్ అయి ఉండొచ్చు. ఎవ్రీ డేలో ఎవ్రీ అవర్ని వర్క్ అని కంపేర్ చేసుకుంటూ అలా టైం అండ్ వర్క్ వెనకాల పరిగెడుతూ ఉన్నామంటే సొలిసిపోయి బర్న్అవుట్ అయిపోతాం. మనం అందరం ఏమనుకుంటాం, టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మనం చాలా ఎక్కువ పనులు చేసుకోవచ్చు, ఏ పని చేయాలనుకున్నా ఇంకా టైం ఉందిలే, ఈరోజు వద్దులే, రేపు చేద్దాం, లేదంటే ఎల్లుండి చేద్దాం అని ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇలా పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల మన చుట్టూ ఒక కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ లేదా కాంప్లెక్స్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ వాల్యూ యువర్ టైం. టైంకి వాల్యూ ఏంటి అనుకుంటున్నారా? ప్రతి పనికి టైంకి వాల్యూ ఉంటుంది. అది మనం డైలీ రొటీన్లో ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఈ చిన్న డిఫరెన్స్ అనేది మనం గమనించలేం. కొన్నిసార్లు అది ఎక్స్పీరియన్స్ రూపంలో అయినా ఉండొచ్చు, లేదా మెమరీస్ రూపంలో అయినా ఉండొచ్చు. ఏదో ఒక విధంగా టైంకి ఒక వాల్యూ ఉంటుంది. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే సింపుల్ అండి, మన డేలో మార్నింగ్ అవర్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎలాగంటారా, మార్నింగ్ అవర్స్లో మనం బాగా ఎనర్జెటిక్గా ఉంటాం, అట్ ది సేమ్ టైం ప్రొడక్టివ్గా ఉంటాం. ఒక 1 అవర్ బేసిస్లో చూసుకున్నామంటే 1 అవర్లో మనం కవర్ చేసుకునే వర్క్స్ చాలా ఎక్కువే ఉంటాయి. సో 1 అవర్ వాల్యూ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ డ్యూరింగ్ మార్నింగ్. మరి ఇంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి టైంని మార్నింగ్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీరు బాగా ప్రయారిటీ ఇచ్చేటువంటి టాస్క్ ఏవో లిస్ట్ అవుట్ చేసుకొని అవి ఫినిష్ చేసేయండి. ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రొడక్టివిటీ అంటే జస్ట్ టాస్క్ని ఫినిష్ చేసుకోవడమే కాదండి, రైట్ టైంకి రైట్ టాస్క్ని రైట్ టైంలో స్టార్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం రైట్ టైంలో ఫినిష్ చేయడం. ఒకసారి మీ లైఫ్లోని ఫెయిల్యూర్స్ గమనించండి. ఏదైనా ఫెయిల్యూర్ ఎన్కౌంటర్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా నేను ఇంకొంచెం కష్టపడి ఉంటే నేను సక్సెస్ చూసేవాడినేమో, ఇంకొంచెం తొందరగా స్టార్ట్ చేసి నింటే నేను ఇంకా కెరియర్లో గ్రోత్ చూసి నింటేమో, ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం చేసే పనికి మనం చేసే టైంకి సంబంధం లేకపోవడం వల్లే. సో కరెక్ట్ టైంకి కరెక్ట్ టాస్క్ని చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అలాగే కరెక్ట్ టైంకి ఆ టాస్క్ని ఫినిష్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ టైంని ఎప్పుడు మనం వర్క్తో మాత్రమే కంపేర్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన టైంలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనకి ఇష్టమైనటువంటి హాబీస్ లేదా కొత్త రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడం కూడా టైం కేటాయించడం చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రకంగా టైం మేనేజ్మెంట్, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం అని అనుకుంటారు కదా. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. జస్ట్ ఇమాజిన్ ఒక పర్సన్ ఉన్నాడు, తను హైలీ స్కిల్డ్ అండ్ వెరీ నాలెడ్జబుల్, బట్ ఎప్పుడు అలోన్గా ఉంటాడు, ఎక్కువ టైం ఎవరితోనూ కేటాయించాడు. ఇల్లు, వర్క్, ఆఫీస్, ఈ 3 మాత్రమే తన ప్రపంచం. అండ్ ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళకి నాలెడ్జ్ తక్కువ, బట్ సొసైటీలో రిలేషన్షిప్స్ని ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏదైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ముందుంటారు.
వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని ఎప్పుడూ ఆలోచించరు. తన చుట్టూ ఉన్న హైలీ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు సొసైటీలో ఒక మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వీళ్ళు తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ వర్క్ బోరింగ్గా కూడా అనిపించదు. సో ప్రస్తుతం మనం చాలా బిజీగా ఉన్నాము, బిజీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం ఒక ఫ్యాషన్ అనుకుంటాం. బట్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మనం బిజీగా ఉంటాం అనుకుంటున్నాం కానీ యాక్చువల్గా బిజీగా ఉండట్లేదు, దానికి టైం కేటాయించుకోవట్లేదు అని. మనకి పక్క వాళ్ళతో అవసరం ఉంటేనే మాట్లాడాలి, లేదా పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడితే ఎటువంటి గొడవలు వస్తాయో సమస్యలు వస్తాయో అని పీపుల్ని అలా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ కొన్నిసార్లు ఇది బాగుంటుంది కానీ అన్నిసార్లు మనకి ఇది సూట్ అవ్వదు. సో మెయింటైన్ ఏ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎ కెరియర్ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ది లాస్ట్ మోస్ట్ పాయింట్, మనమందరం మనీని మాత్రమే ఇన్వెస్ట్మెంట్గా చూస్తాం, మనీకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాం. బట్ రిమెంబర్, మనీని ఇన్వెస్ట్మెంట్గా ఎలా చూస్తున్నామో దానికన్నా ముందు టైంని ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. అటామిక్ హ్యాబిట్స్లో జేమ్స్ క్లియర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, 1% బెటర్మెంట్ రూల్. డైలీ 1% మనం చేసే వర్క్లో ఇంప్రూవ్మెంట్ చూస్తే అవి కాంపౌండింగ్ అయ్యి మనం అసలు ఇమాజిన్ చేయలేనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అని. సో ఇదండి ఇవాల్టి టైం మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ గురించి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? అండ్ త్వరలో సిట్ అండ్ టాక్ లైక్ వీడియోస్ అలాంటివి ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. సో నా కంటెంట్కి తగ్గట్టుగా మ్యాచింగ్ వీడియోస్ అలా కొంచెం ఎడిటింగ్లో చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టే ఒక లైక్ అండ్ కమెంట్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అండ్ మీకు తెలియని నాకు తెలియని ఎన్నో ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషనల్ వీడియోస్ మన ఛానల్లో తప్పకుండా ఒక యూనిక్గా ప్రజెంట్ చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. సో ఇవన్నీ జరగాలంటే మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి కదా. సో వెంటనే మీ బ్లెస్సింగ్స్ నాకు మీ లైక్స్ అండ్ కమెంట్స్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. సో బై ద వే, లాస్ట్ వీక్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను కదా, 3 టాపిక్స్ ఇచ్చాను. ఈ టాపిక్స్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఆ టాపిక్ మీద నేను లాంగ్ వీడియో చేస్తానని. సో నేను నా మాట నిలబెట్టుకున్నాను. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి స్టోరీస్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ మీరు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ మీదనే లాంగ్ వీడియో ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. బాయ్.